ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి జీవితము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతికి దాసులుగా దేవునికి అప్పగించుడి. దేవుడు తన మాట మన కొరకు దీవించును గాక. కాబట్టి అనే మాట వచ్చిందంటే పై వచనాలకి జరిగిన సంభవాన్ని బట్టి, పై వచనాల్లో ఏమైతే జరిగిందో దాన్ని బట్టి. పై వచనాల్లో ఏముంది? యేసయ్య చనిపోవడం చూడగా పాపిష్టి చనిపోయాడు, దేవుని విషయమై జీవిస్తున్నాడు. కాబట్టి యేసయ్య దేవుని విషయమై జీవిస్తున్నాడు కాబట్టి మనము పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై జీవించేవారు గాను మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అందును బట్టి ఆ కారణం చేత యేసయ్య జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తున్నాం కాబట్టి ఆ కారణం చేత శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. యేసయ్య ఎలాగా జీవిస్తున్నాడో యేసయ్యని బట్టి మనం కూడా దేవునిలో జీవిస్తున్నాం గనక మీరు శరీర దురాశలకు లోబడినట్లుగా, మరలా శరీరానికి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మన శరీరమందు పాపాన్ని ఏలనీయొద్దు. ఆ ఏలకుండా చేసుకునే శక్తి మనకిచ్చాడు దేవుడు. ఎందుకంటే యేసయ్యలో ఉన్న జీవం మనలోకి వస్తుంది. యేసయ్య దేవుని విషయమై జీవిస్తున్నాడు. యేసయ్య జీవించుడు చేత మనం కూడా దేవుని యొక్క జీవనం జీవిస్తున్నాం. ఆ జీవాన్ని బట్టి, ఆ యేసయ్య జీవించే జీవాన్ని బట్టి ఈ శరీరము దురాశలకు లోబడినట్టుగా మరలా దాన్ని మీరు పాపానికి అప్పగించొద్దు. అంటే మనం శరీర దురాశలకు లోబడి పాపాన్ని అప్పగించే అవకాశం ఉంది. ఈ శరీరాన్ని అప్పగించొద్దు. అప్పగిస్తే పాపం చేస్తాం. అప్పగించకుండా దేవుని జీవం నీలో ఉంటుంది, జయిస్తావు. అప్పగించటం అప్పగించకపోవడం మన చేతుల్లో ఉంది. అప్పగించకుండా ఉండే స్థితిని దేవుని యొక్క జీవం యేసుక్రీస్తు మూలంగా మనకు వచ్చింది. కాబట్టి శరీర దురాశలకు లోబడి మరలా మన అవయవాల్ని, మన శరీరాన్ని పాపానికి అప్పగిస్తామేమో, అప్పగించొద్దు. అప్పగించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. అప్పగించి ఇంకా నాలో పాపం ఉందనుకున్నావంటే యేసయ్య జీవాన్ని తృణీకరిస్తున్నావు. యేసయ్య నీ కోసం మరణించిన మరణాన్ని తృణీకరిస్తున్నావు. యేసయ్యలో నువ్వు జీవించిన జీవాన్ని తృణీకరిస్తున్నావు. నమ్మట్లేదు అన్నమాట. పాపం ఎందుకని మన మీద ప్రభుత్వం చేస్తుంది? చేసే అవకాశం లేదు. పాపమును ఏలనీయొద్దు అన్నావు. మనం ఏలటానికి అవకాశం ఇస్తేనే తేలుద్ది. ఏలటానికి అవకాశం ఇవ్వకపోతే ఏలదో. ఏలే అంత ఛాన్స్ అసలు దానికి లేదు. నీ శరీరానికి దురాశ వచ్చిందనుకో, ఆ శరీరాన్ని దురాశ నెరవేర్చుకోవడానికి నీవు కానీ నీ శరీరాన్ని పాపానికి అప్పగించావంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలవరిశిలో మన పునరుద్ధానాలు, మనం బాప్తిస్మం పొంది ఆయనతో పాటు పాటు పెట్టబడి, ఆయనతో పాటు తిరిగి లేకపోయి, ఆయనతో పాటు ఆరోహణమై తండ్రి కుడిపాసిన ఆశీర్వాదం అన్న సత్యం అంతటిని నమ్మని స్థితి మనలోకి వచ్చిందన్నమాట. అమ్మగారిలాగా అనుమానం మనలోకి వచ్చిందన్నమాట. అనుమానం వచ్చి దురాశ, తినొద్దన్నదాన్ని మేము దృష్టి నిలిపి ఆశపడి దాన్ని తిని తిప్పలు తెచ్చేసాం. అట్లాగే మనం కూడా ఈ శరీరం దురాశపడి ఏదైనా తినాలని ఆశపడితే తిందామలే అని శరీరాన్ని అప్పగించావా చచ్చిపోతాం. అప్పగించుకోవటంలో ఉంది, అంటే అప్లై చేసుకోవటం. నా శరీరాన్ని పట్టుకుని పాపానికి అప్పగించటం, లేదా విధేయతగా పాపాన్ని జయించేట్టుగా నా శరీరాన్ని దేవునికి అప్పగించుకోవటం. ఈ అప్పగించుకున్న దానిలోనే విజయము, పరాజయము, జీవం, మరణం రెండు ఉన్నాయి. మరి నువ్వు దేనికి అప్పగించుకుంటావు? నువ్వు దేనికి అప్పగించుకుంటావో దానికి దాసుడివి. దేవునికి అప్పగించుకున్నావా నీతి దాసులం అయిపోతాం. నీతి సాధనాలుగా మన దేవునికి అప్పగించుకుంటాం. లేదు శరీరాన్ని పాపానికి అప్పగించావా పాపానికి దాసులం అయిపోతాం. దాస్యత్వం అనేది మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది దాస్యత్వం కాదు, ఏలికలుగా చేసేది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా ఏలుదుము గత ధ్యానాల్లో జ్ఞాపకం చేశాం. ఏలికలు మనం
నువ్వు ఏలాలి అంటే నీ అవయవాల్ని నీతి సాధనాలుగా దేవునికి అప్పగించు. నేను కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.